హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటూ మీ వండర్ ఉమెన్ ఎస్ఎంఎస్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ నాటుకోడి కూర. నాటుకోడి కూర నా స్టైల్ ఎలా చేస్తానో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాటుకోడి కూర వండడానికి ఆనియన్స్, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి అండ్ కసూరి మేతి, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి. నాటుకోడి కూర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక స్టవ్ మీద మూకుడు పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి తొందరగా మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత దానిలో టమాటో కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ టమాటా మగ్గిపోయిన తర్వాత దానిలో ముందుగా మనం కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని దానిలోనే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 బాగా చికెన్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ పసుపు చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వచ్చే వరకు కొంచెం ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు కొంచెం అలాగా మూత పెట్టి మామూలుగా ఒక 5 మినిట్స్ పొయ్యి మీద ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. తర్వాత దానిలో ముందుగా మనం పక్కకు పెట్టుకున్న గుడ్లు, లివర్ అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి సపరేట్గా వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ మొత్తానికి కలుపుతూ ఉన్నప్పుడు అవి మొత్తం విరిగిపోతాయి అన్నమాట. ఆ గుడ్డు అంతా ఇరిగిపోయి కర్రీ అంతా ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే లాస్ట్లో వేసుకొని దానిలో తగినంత కారం, ఉప్పు, వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా తయారవుతుంది. 5 విజిల్స్ తర్వాత ఇలా అవుతుంది కర్రీ అంతా. వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసి ఆయిల్ పైకి తేలుతుంది. ఎన్వి ఐటమ్స్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. దానిలో కొంచెం కరివేపాకు, కొంచెం గరం మసాలా పొడి, కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దానిలోనే కొంచెం చికెన్ మసాలా పొడి, దానిలోనే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ గుడ్లు కలిపేటప్పుడు ఈ గుడ్లు సపరేట్గా తీసేసుకుంటే మంచిది, లేదంటే మొత్తం విరిగిపోయి పీస్ అయిపోతుంది ఫ్రెండ్స్. లాస్ట్ ఫైనల్గా దాని మీద కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే నాటుకోడి కూర రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.